దేవుడు ఎన్నో వాగ్దానాలు యెహోషువకు చేశాడు. నేను మోషేకి తోడైనట్టు నీకు కూడా తోడై ఉంటాను యెహోషువ, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నా ఆజ్ఞలను నువ్వు అనుసరించగలిగితే నేను మోషేను నడిపించినట్టుగానే నిన్ను కూడా నడిపిస్తాను. ప్రజల హృదయాల్లో మోషేకు ఎలాంటి స్థానం ఉందో, ఎలాంటి గౌరవం ఉందో నీకు కూడా అలాంటి గౌరవాన్ని ఇస్తాను. ప్రజలందరూ అలాగే నిన్ను గౌరవిస్తారు. బికాస్ ఐఎమ్ అపాయింటింగ్ యూ యాజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా నాయకుడిగా నేను నియమిస్తున్నానని దేవుడు యెహోషువకు చెప్పినప్పుడు, యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవడం ప్రారంభించారు. 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఒక రిమార్కబుల్ మిరకల్ అక్కడ జరిగింది. ఒక అసాధారణమైన అద్భుతాన్ని దేవుడు వారి జీవితంలో చేశారు. కళ్ళ ముందు కనాను దేశం కనబడుతూ ఉంది. కనాను దేశానికి మరియు దేవుని ప్రజలకి మధ్యలో ఒక నది ఉంది. దాన్ని యోర్దాను నది అంటారు. కోతకాలమున గట్ల వెంబడి ప్రవహించే ఉధృతమైన నది యోర్దాను నది. ఆ నది అడ్డుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కనిపెడుతున్నారు, దేవుడు ఒక అద్భుతం చేయాలి. ఈ రోజుల్లో నదిని దాటాలి అంటే బ్రిడ్జిలు ఉన్నాయి, పడవలు ఉన్నాయి, ఫెర్రీలు ఉన్నాయి, షిప్పులు ఉన్నాయి, రకరకాల వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కానీ పూర్వదినాల్లో అవన్నీ లేవు. నదిని దాటాలి అంటే ప్రతి ఒక్కరూ ఈదుకుంటూ అన్నా వెళ్ళాలి, లేదా దేవుడు ఏదైనా ఒక అద్భుతం చేసి ఆ నదిని ఎండ చేయగలిగితే ఆరిన నేల మీద వారు నడుచుకుంటూ అన్నా వెళ్ళాలి. సో దేవుడు అన్నాడు, నేను అద్భుతం చేస్తాను యెహోషువ, ఎందుకంటే ఐఎమ్ ది గాడ్ ఆఫ్ మిరకల్స్ అండ్ వండర్స్. ఖచ్చితంగా మీ జీవితంలో మేలు చేస్తాను. అయితే మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, వాటిని మీరు చేయగలిగితే నా అద్భుతాన్ని మీరు చూస్తారని యెహోషువను దేవుడు బలపరిచి ప్రజలందరికీ కూడా ఆయన చెప్పాల్సిన విషయాలని చెప్పినప్పుడు, యెహోషువ ప్రజలందరినీ కూడా దగ్గరికి పిలిచాలి అంటున్నాడు. మీరందరూ ఇక్కడికి వచ్చి నేను చెప్పే మాటలు వినండి, దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు ఎందుకు మీరు లక్ష్యం ఉంచండి అని యెహోషువ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు వారితో పంచుకున్నట్టుగా ఇప్పుడు చదివిన వాక్య భాగంలో మనం చూస్తాం. వారు ఒక అద్భుతాన్ని పొందుకొనబోతున్నారు. ఒక ఆశ్చర్యకార్యం వారి జీవితంలో జరగబోతా ఉంది. అయితే ఆ ఆశ్చర్యకార్యం జరగడానికి, వారి జీవితాల్లో అద్భుతాన్ని పొందుకోవడానికి దేవుని పట్ల వారికి ఉండాల్సిన అవగాహన ఎలా ఉండాలో యెహోషువ ఇక్కడ బోధిస్తున్నాడు. యెహోషువ చాలా ఉత్తమమైన నాయకుడిగా ఎందుకు మన ముందు ఉన్నాడు అంటే, దేవుని ప్రజలకు ఏది చెప్పాలో, ఎలా చెప్పాలో యెహోషువ బాగా తెలుసు. దేవుని పట్ల మీకున్న అండర్స్టాండింగ్, అవగాహన మీ జీవితంలో అద్భుతాన్ని తీసుకొస్తుంది. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఆయా ప్రాంతాల నుండి, ఆయా గ్రామాల నుంచి, పట్టణాల నుంచి మీలో చాలామంది దేవుని మందిరానికి వచ్చారు. ఎందుకు వచ్చాం మనందరూ ఇక్కడికంటే దేవుని నుండి ఏదో ఒక మేలును పొందుకోవాలని, సజీవుడైన ప్రభువు నుండి ఒక అద్భుతాన్ని పొందుకోవాలని మనందరం దేవుని పాదాల దగ్గరికి వచ్చాం. అయితే అద్భుతం పొందుకోవడానికి సిద్ధపడుతున్న మనము ఒక ఆశ్చర్యకార్యాన్ని దేవుని నుండి